ఖతార్తో అన్ని రంగాల్లో కలిసి పనిచేయడానికి భారత్ సిద్ధమన్నారు ప్రధాని మోదీ. రెండు దేశాల మధ్య డ్యూయల్ ట్యాక్స్ ఆర్థిక ఎగవేతపై ఒప్పందం కుదిరింది. ఢిల్లీ కొత్త సీఎం ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. రేపటి బీజేఎల్పీ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మహాకుంభమేళాపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు బీజేపీ నేతలు. భారత్కు ఖతార్ ముఖ్యమైన భాగస్వామ్య దేశమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్లో ప్రధాని మోదీ ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ అహ్మద్ అల్ థానీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇండియా ఖతార్ మధ్య వ్యూహాత్మక ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఖతార్లో అన్ని రంగాల్లో కలిసి పనిచేసేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు మోదీ. ఇన్కమ్ ట్యాక్స్ కు సంబంధించిన ద్వంద్వ పన్నుల నివారణ, ఆర్థిక ఎగువేతలపై చర్చించారు. దీనిపై సవరించిన ఒప్పందానికి ఆమోదం తెలిపారు. అలాగే ఆర్థిక, వాణిజ్య, టెక్నాలజీ, ఎనర్జీ సహా అన్ని రంగాల్లో సహకారంపై చర్చించారు. భారత్ తరపున మోడీతో పాటు విదేశాంగ మంత్రి జయశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. Strategic partnership establishment agreement is concerned, it actually elevates the present state of bilateral relations to a strategic level. What we are looking at is deepening cooperation in the fields of trade, energy, investment, security, as well as in the regional and international fora. మహాకుంభమేళాపై బెంగాల్ సీఎం మమతా వ్యాఖ్యలను ఖండించారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. పవిత్రమైన మహాకుంభను మృత్యుకుంభ అనటం సరికాదన్నారు. హిందువుల అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంపై మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. హిందూ విశ్వాసాలను నమ్మకపోయినా పర్వాలేదు, కానీ ఇతరుల నమ్మకాలను అవమానించొద్దన్నారు రిజిజు. So in such occasion, we should not get into the political comments. If you don't believe in the Hindu faith or Mahakumbh, so let it be, but no need to run down and make any kind of comments on that. So I have already gone and taken a holy dip in the Sangam. I felt very nice, I felt blessed. So I hope everybody can get that blessing. మహారాష్ట్రలోని బదలాపూర్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. ఛత్రపతి ఆశయ సాధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు సీఎం ఫడ్నవీస్. ఢిల్లీలో ఫిబ్రవరి 20న కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. దీంతో ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ్ తో పాటు సీనియర్ నేత తరుణ్ చుగ్ రామ్లీలా మైదానంలో ఏర్పాట్లు పరిశీలించారు. కొత్త సీఎం ప్రమాణ స్వీకారానికి భారీ జన సమీకరణ చేస్తున్నామన్నారు. आदरणीय प्रधानमंत्री जी को भरपूर आशीर्वाद दिया है और जनता का आशीर्वाद जो जनादेश में बदला है और भारतीय जनता पार्टी को ऐतिहासिक विजय दिल्ली में मिली. दिल्ली के उन सब लोगों की इच्छा को पूर्ण करने के लिए युद्ध स्तर पर काम में लगे. ఢిల్లీ కొత్త సీఎం ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రేసులో రేఖా గుప్తా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక్కరూ మహిళా సీఎం లేకపోవడం రేఖా గుప్తాకు కలిసొచ్చే అంశంగా మారింది. అలాగే కేజ్రీవాల్ పై గెలిచిన పర్వేష్ వర్మ కూడా సీఎం రేసులో ఉన్నారు. విజయేందర్ గుప్తా, సతీష్ ఉపాధ్యాయ్, ఆశిష్ షూద్, పవన్ శర్మ, అజయ్ మహావార్ సీఎం పదవి ఆశిస్తున్నారు.